సో అదే క్రమంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు గెలుస్తాయి అనేది మనకి ఇప్పుడైతే ఒక సర్వే అయితే మన ముందుకు వచ్చింది. ఆ సర్వే ఏంటంటే ఏపీ కనెక్ట్ పోల్ సర్వే. సో చాలా సర్వేలు అయితే మన ముందు రావడం జరిగింది. సో ఫైనల్ గా ఒక సర్వే అయితే వచ్చేసింది. ఇదే ఏపీ కనెక్ట్ పోల్ సర్వే. సో ఈ సర్వేలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఆఫ్టర్ పోలింగ్ అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చిన ఈ సర్వే అయితే ఇది. సో ఈ సర్వేలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి మనం చూసుకున్నాము. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి అయితే మొదలు పెడదాము. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాల వలస, నరసన్నపేట, రాజాం, పాలకొండ ఇవి మొత్తం అయితే కూటమికి అయితే విజయం అయితే చేజెక్కించుకుంటున్నాయి. సో అదేవిధంగా పలాస, ఎచ్చర్ల సో ఈ రెండైతేనేమో వైఎస్ఆర్సీపీకి అయితే గెలుపు అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో అదేవిధంగా విజయనగరం జిల్లా వచ్చేసరికి బొబ్బిలి కూటమికి అయితే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెల్లిమర్ల కూటమి, విజయనగరం కూటమి, శృంగవరపుకోట కూటమి. సో అదేవిధంగా విజయనగరంలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కురుపం వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం వైఎస్ఆర్సీపీ, సాలూరు వైఎస్ఆర్సీపీ, చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ, గజపతి నగరం వైఎస్ఆర్సీపీ. సో ఆల్మోస్ట్ ఆల్ విజయనగరంలో 5 సీట్లు అయితేనేమో వైఎస్ఆర్సీపీ చేజెక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కూటమి అయితే 4 సీట్లు అయితే చేజెక్కించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా విశాఖపట్నం వచ్చేసరికి భీమిలి కూటమి, విశాఖపట్నం ఈస్ట్ కూటమి, విశాఖపట్నం సౌత్ కూటమి, విశాఖపట్నం నార్త్ కూటమి, విశాఖపట్నం వెస్ట్ కూటమి, గాజువాక కూటమి, చౌడవరం కూటమి, అనకాపల్లి కూటమి, పెందుర్తి కూటమి, యలమంచిలి కూటమి, పాయకరావుపేట కూటమి, నర్సీపట్నం కూటమి. సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏదైతే 3 స్థానాలు ఉన్నాయో మాడుగుల వైఎస్ఆర్సీపీ, అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీ, పాడేరు వైఎస్ఆర్సీపీ. సో ఆల్మోస్ట్ ఆల్ విశాఖపట్నంలో 15 కాన్స్టిట్యున్సీస్ ఉంటే 12 కాన్స్టిట్యున్సీస్ మాత్రం కూటమి అయితే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 3 సెగ్మెంట్లు అయితే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లాలకు వచ్చేసరికి మొత్తం కలిపి ప్రతిపాడు కూటమి, పిఠాపురం కూటమి, కాకినాడ రూరల్ కూటమి, పెద్దాపురం కూటమి, కాకినాడ సిటీ కూటమి, రామచంద్రాపురం కూటమి, ముమ్మిడివరం కూటమి, అమలాపురం కూటమి, రాజోలు కూటమి, పీగన్నవరం కూటమి, కొత్తపేట కూటమి, మండపేట కూటమి, రాజానగరం కూటమి, అనపర్తి కూటమి, రాజమండ్రి సిటీ కూటమి, రాజమండ్రి రూరల్ కూటమి, జగ్గంపేట కూటమి. సో ఆల్మోస్ట్ ఆల్ 17 కాన్స్టిట్యున్సీస్ అయితే కూటమి అయితే గెలిచే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. సో అదేవిధంగా ఈస్ట్ గోదావరిలోనే తుని వైఎస్ఆర్సీపీ, రంపచోడవరం వైఎస్ఆర్సీపీ. సో ఈస్ట్ గోదావరిలోనే 2 కాన్స్టిట్యున్సీస్ అయితే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లాకు వచ్చేసరికి మొత్తం 15లో కొవ్వూరు కూటమి, నిడదవోలు కూటమి, ఆచంట కూటమి, పాలకొల్లు కూటమి, నర్సాపురం కూటమి, భీమవరం కూటమి, ఉండి కూటమి, తణుకు కూటమి, తాడేపల్లిగూడెం కూటమి, ఉంగుటూరు కూటమి, దెందులూరు కూటమి, ఏలూరు కూటమి, గోపాలపురం కూటమి, చింతలపూడి కూటమి. సో ఆల్మోస్ట్ 15 నియోజకవర్గాలు వెస్ట్ గోదావరిలో ఉంటే 14 మొత్తం కూటమి అయితే గెలుపు అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా పోలవరం అయితే వైఎస్ఆర్సీపీ అయితే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పోలవరం సీట్ వచ్చేసరికి జనసేన సీట్ కావడం మరీ ముఖ్య విశేషం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా కృష్ణా డిస్టిక్ వచ్చేసరికి నూజివీడు కూటమి, గన్నవరం కూటమి, గుడివాడ కూటమి, కైకలూరు కూటమి, పెడన కూటమి, మచిలీపట్నం కూటమి, అవనిగడ్డ కూటమి, పామర్రు కూటమి, పెనమలూరు కూటమి, విజయవాడ వెస్ట్ కూటమి, విజయవాడ సెంట్రల్ కూటమి, విజయవాడ ఈస్ట్ కూటమి, మైలవరం కూటమి, నందిగామ కూటమి, జగ్గయ్యపేట కూటమి. వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి తిరువూరు అనేది ఒక వైఎస్ఆర్సీపీ అయితే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ కృష్ణా డిస్టిక్ మొత్తం క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు అయితే కూటమి అయితే కనబడుతుంది. 14 సీట్లు అయితే విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి కూటమికి. అదేవిధంగా 1 సీట్ అయితేనేమో వైఎస్ఆర్సీపీ విజయ అవకాశాలు కనబడుతున్నాయి. సో అదేవిధంగా గుంటూరు జిల్లాకు వచ్చేసరికి పెదకూరుపాడు కూటమి, తాడికొండ కూటమి, మంగళగిరి కూటమి, పొల్లూరు కూటమి, వేమూరు కూటమి, రేపల్లె కూటమి, తెనాలి కూటమి, ప్రతిపాడు కూటమి, గుంటూరు వెస్ట్ కూటమి, గుంటూరు ఈస్ట్ కూటమి, చిలకలూరుపేట కూటమి, సత్తెనపల్లె కూటమి, వినకొండ కూటమి, గురజాల కూటమి, మాచర్ల కూటమి. ఈ మొత్తం పల్నాడు డిస్టిక్ అనేది ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 కాన్స్టిట్యున్సీస్ అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి 15 సీట్లు అయితే చేజెక్కించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నరసరావుపేట, బాపట్ల ఈ 2 సెగ్మెంట్లు అయితే వైఎస్ఆర్సీపీకి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ప్రకాశం వచ్చేసరికి పర్చూరు కూటమి, అద్దంకి కూటమి, చీరాల కూటమి, సంతానోదలపాడు కూటమి, ఒంగోలు కూటమి, కందుకూరు కూటమి, కొండపి కూటమి, మార్కాపురం కూటమి, గిద్దలూరు కూటమి, కనిగిరి కూటమి. సో అదేవిధంగా ఎర్రగొండపాలెం
వైఎస్ఆర్సీపీ, దర్శి వైఎస్ఆర్సీపీ, మార్కాపురం వైఎస్ఆర్సీపీ. మార్కాపురం అనేది ఒక కీన్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు, అంటే టైట్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. ఈ మార్కాపురంలో లాస్ట్ టైం గిద్దలూరులో గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అన్నా రాంబాబు గారు ఇక్కడైతే పోటీ చేయడం జరుగుతుంది. సో ఈయనకి అక్కడ ఉన్న టీడీపీ అభ్యర్థి, ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సో ఆయనకి ఈ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. సో మాక్సిమం అయితే ఎడ్జ్ అయితే మాత్రం వైసీపీకే ఉంది ఇక్కడ సర్వేలో చూపిస్తున్నారు. సో అదేవిధంగా నెల్లూరు వచ్చేసరికి నెల్లూరు కావలి కూటమి, ఆత్మకూరు కూటమి, కోవూరు కూటమి, నెల్లూరు సిటీ కూటమి, నెల్లూరు రూరల్ కూటమి, సర్వేపల్లి కూటమి, గూడూరు కూటమి, సుల్లూరుపేట కూటమి, ఉదయగిరి కూటమి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి కావలి వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి వైఎస్ఆర్సీపీ. ఆల్మోస్ట్ నెల్లూరులో మొత్తం 10 కాన్స్టిట్యున్సీస్ ఉంటే 8 కాన్స్టిట్యున్సీస్ మొత్తం కూటమి చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక 2 అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా కడప జిల్లాకు వచ్చేసరికి కడప కూటమి, జమ్మలమడుగు కూటమి, ప్రొద్దుటూరు కూటమి, మైదుకూరు కూటమి. సో అదేవిధంగా బద్వేలు వైఎస్ఆర్సీపీ, రాజంపేట వైఎస్ఆర్సీపీ, కోడూరు వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, పులివెందుల వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ. మొత్తం కడప మొత్తం 10 కాన్స్టిట్యున్సీస్ ఉంటే ఒక 4 అయితే మాత్రం కూటమి గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా 6 అయితే వైఎస్ఆర్సీపీ అయితే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా కర్నూలు జిల్లాకు వచ్చేసరికి ఆళ్లగడ్డ కూటమి, కర్నూలు కూటమి, పత్తికొండ కూటమి, కోడుమూరు కూటమి, ఎమిగనూరు కూటమి, ఆలూరు కూటమి. సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి శ్రీశైలం వైఎస్ఆర్సీపీ, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, నంద్యాల్ వైఎస్ఆర్సీపీ, బనగానపల్లె వైఎస్ఆర్సీపీ, డోన్ వైఎస్ఆర్సీపీ, పత్తికొండ వైఎస్ఆర్సీపీ, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆదోని వైఎస్ఆర్సీపీ. మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటే అందులో 6 కూటమి, అదేవిధంగా 8 అయితే వైఎస్ఆర్సీపీ. అదేవిధంగా అనంతపురం వచ్చేసరికి అనంతపురం జిల్లాలో రాయదుర్గ్ కూటమి, ఉరవకొండ కూటమి, తాడిపత్రి కూటమి, సింగనమల కూటమి, అనంతపూర్ అర్బన్ కూటమి, కళ్యాణదుర్గ్ కూటమి, రాప్తాడు కూటమి, హిందూపూర్ కూటమి, పెనుగొండ కూటమి, పుట్టపర్తి కూటమి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి గుంతక్కల్ వైఎస్ఆర్సీపీ, మడకశిర వైఎస్ఆర్సీపీ, ధర్మవరం వైఎస్ఆర్సీపీ, కదిరి వైఎస్ఆర్సీపీ. సో ఆల్మోస్ట్ అనంతపురంలో కూడా 14 నియోజకవర్గాలు ఉంటే 10 మాత్రం కూటమికి, అదేవిధంగా 4 మాత్రం వైఎస్ఆర్సీపీకి. సో అదేవిధంగా చిత్తూరు జిల్లా వచ్చేసరికి తమ్మలపల్లె కూటమి, పీలేరు కూటమి, తిరుపతి కూటమి, శ్రీకాళహస్తి కూటమి, నగిరి కూటమి, చిత్తూరు కూటమి, పోతలపట్టు కూటమి, పలమనేరు కూటమి, కుప్పం కూటమి. సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి మదనపల్లె వైఎస్ఆర్సీపీ, పొంగనూరు వైఎస్ఆర్సీపీ, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, సత్యవేడు వైఎస్ఆర్సీపీ, గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్సీపీ. సో ఆల్మోస్ట్ చిత్తూరు జిల్లాలో కూడా 14 నియోజకవర్గాలు ఉంటే 9 మాత్రం కూటమికి, అదేవిధంగా 5 మాత్రం వైసీపీకి. సో ఇప్పటివరకు అయితే మనం మొత్తం 175 కాన్స్టిట్యూన్సీ మొత్తం అయితే మాట్లాడుకోవడం జరిగింది. మొత్తం 175 నియోజకవర్గాలు మొత్తం మాట్లాడుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు మనం పార్లమెంటు వారీగా మాట్లాడుకున్నాం ఈ పోల్ సర్వే ద్వారా. లోక్సభ మొత్తం 25 స్థానాలు అయితే శ్రీకాకుళం కూటమి, విజయనగరం కూటమి, విశాఖపట్నం కూటమి, అనకాపల్లె కూటమి, కాకినాడ కూటమి, రాజమండ్రి కూటమి, అమలాపురం కూటమి, నర్సాపూర్ కూటమి, ఏలూరు కూటమి, మచిలీపట్నం కూటమి, విజయవాడ కూటమి, గుంటూరు కూటమి, నర్సరావుపేట కూటమి, బాపట్ల కూటమి, ఒంగోలు కూటమి, నెల్లూరు కూటమి, తిరుపతి కూటమి, చిత్తూరు కూటమి, అనంతపూర్ కూటమి, హిందూపూర్ కూటమి. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 పార్లమెంట్లు అయితే కూటమి అయితే అవకాశాలు చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా అరకు వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ, రాజంపేట వైఎస్ఆర్సీపీ, నంద్యాల్ వైఎస్ఆర్సీపీ, కర్నూలు వైఎస్ఆర్సీపీ. సో అదేవిధంగా 5 స్థానాలు అయితే మాత్రం పార్లమెంట్ వైదిగా వైఎస్ఆర్సీపీ అయితే గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ అదేవిధంగా కూటమి ఎన్ని స్థానాలు లభిస్తున్నాయంటే, ముఖ్యంగా కూటమి గురించి మాట్లాడుకుంటే 131 ఎమ్మెల్యే స్థానాలు అయితే కూటమి గెలుచుకోబోతుంది. అదేవిధంగా ఒక 20 ఎంపీ స్థానాలు అయితే మాత్రం కూటమి గెలుచుకోబోతుంది. సో అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాలు వచ్చేసరికి 44 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. అదేవిధంగా ఎంపీ స్థానాలు అయితే మాత్రం కేవలం 5 మాత్రం గెలుచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఫైనల్ గా ఓట్ షేర్ వచ్చేసరికి ముఖ్యంగా కూటమికి 51% అయితే ఓట్ షేర్ అయితే నమోదైంది. అదేవిధంగా 42% అయితే ఓట్ షేర్ అయితే వైఎస్ఆర్సీపీకి అయితే నమోదైంది. సో కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం 5% ఓట్ షేర్ అయితే నమోదైంది. ఒక 2% అయితే మాత్రం ఇతరులకు అయితే నమోదైంది. సో ఓవరాల్ గా కూటమి అయితే గెలుపు అవకాశాలు అయితే చేజిక్కించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సర్వే ద్వారా.
సో థ్యాంక్ యూ.